నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో టీమిండియాకు చావో రేవో మ్యాచ్. ఇటీవల సౌత్ ఆఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయం భారత్ సెమీస్ ఆశలకు భారీ దెబ్బ కొట్టింది. ఆ మ్యాచ్లో 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో నెట్ రన్ రేట్ తీవ్రంగా పడిపోయింది. దీంతో ఇప్పుడు సెమీస్ బరిలో నిలవాలంటే కేవలం గెలుపు సరిపోదు, భారీ విజయం తప్పనిసరి అనే పరిస్థితి ఏర్పడింది. నేడు జింబాబ్వేతో జరిగే మ్యాచ్ భారత్కు డూ ఆర్ డై పోరాటంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిచినా సరే నెట్ రన్ రేట్ మెరుగుపడకపోతే సెమీఫైనల్ అవకాశాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఈ మ్యాచ్లో ఎంత తేడాతో గెలుస్తుందన్నదే కీలకంగా మారింది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. టీ20 ప్రపంచ కప్ ముందు వరకు అభిషేక్ శర్మ పైనే అందరి కళ్ళు. ఈ డేంజరస్ బ్యాటర్ నుంచి ఎలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ వస్తాయనేది చాలామంది అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ తాను ఆడిన 3 మ్యాచ్ల్లో డకౌట్లు అయ్యి నిరాశపరిచాడు. ఇక 4వ మ్యాచ్లో పరుగుల ఖాతా తెరిచాడని సంబరపడేలోగా 15 రన్స్కే పెవిలియన్ బాట పట్టాడు. ప్రతి బంతిని భారీ షాట్ కొడదామంటే అన్ని సందర్భాల్లోనూ కుదరని పని. కాస్త ఓర్పు ప్రదర్శించాలి. పవర్ ప్లేలో అదిరే ఆరంభమిద్దామని భావించినా ఒక్కోసారి కుదరదు. క్రీజ్లో నిలదొక్కుంటే ప్రత్యర్థి బౌలర్కు చెమట పట్టడం ఖాయం. పిచ్ పరిస్థితిని అంచనా వేసి బంతిని బాదాలి. ఒక్కసారి టీ20 ప్రపంచ కప్ ముందు ఫామ్ను గుర్తు చేసుకుంటే చాలు. టీ20లో 1 డౌన్ ఎంతటి కీలక స్థానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెప్టెన్ సూర్య నుంచి తనకెంతో ఇష్టమైన ఈ ప్లేస్ను అడిగి మరీ తీసుకున్న హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ ఎందుకో తెలియని ప్రెషర్కు గురవుతున్నాడు. సూపర్ క్యాచెస్ అందుకునే అతడు ఫీల్డింగ్లోనూ కంగారు పడ్డాడు. ఆరంభంలో ఇన్నింగ్స్ను నిర్మించి ఆఖర్లో దూకుడుగా ఆడే తన మార్క్ స్టైల్ను తీసుకొస్తే టీమిండియాకు తిరిగే ఉండదు. ఒక్కసారి పాక్పై ఆసియా కప్ ఫైనల్ను తిలక్ గుర్తు చేసుకుంటే చాలు. ఇక ఓవరాల్గా ఒకసారి చూసుకున్నట్లయితే భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే పరిస్థితి కొంత సులువుగా ఉంటుంది. నెట్ రన్ రేట్ను పాజిటివ్లోకి తీసుకురావాలంటే కనీసం 77 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. అంటే భారత్ 170 పరుగులు చేస్తే జింబాబ్వేను 92 లోపే ఆల్అవుట్ చేయాలి. 180 చేస్తే 103 లోపు, 190 చేస్తే 113 లోపే, 200 చేస్తే 123 లోపే కట్టడి చేయాలి. భారీ స్కోర్తో పాటు కట్టుదిట్టమైన బౌలింగ్ ప్రదర్శన చూపితేనే ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ భారత్ చేజింగ్ చేస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. సాధారణంగా 16 లేదా 17 ఓవర్లలో లక్ష్యాన్ని చేజ్ చేస్తే నెట్ రన్ రేట్ కొంత మెరుగుపడుతుంది. కానీ ఇప్పుడు అది సరిపోదు. పూర్తిగా పాజిటివ్లోకి రావాలంటే దూకుడైన ఆట తప్పనిసరి. జింబాబ్వే 140 పరుగులు చేస్తే సుమారు 10.4 ఓవర్లలో, 160 పరుగులు చేస్తే 11.2 ఓవర్లలో, 180 చేస్తే 11.4 ఓవర్లలో, 200 చేస్తే 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాలి. అంటే పవర్ ప్లే నుంచే దూకుడు చూపించాలి. మధ్య ఓవర్లలో వేగం తగ్గితే ప్రమాదమే. ఇక టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నాడంటే విజయంపై నమ్మకాలు ఉండేవి. అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు ఐపీఎల్లోనూ నేనున్నానని భరోసా ఇచ్చేవాడు. గత టీ20 ప్రపంచ కప్లో తన ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో అతడే చివరి ఓవర్ను సంధించాడు. ఇప్పుడు కూడా టీమిండియాకు కీలక సమయం. 2 మ్యాచ్ల్లో భారీగా గెలిస్తేనే సెమీస్కు చేరే ఛాన్స్. తనకొచ్చిన స్టార్ ఆల్రౌండర్ బిరుదు ఏదో గాలివాటంగా రాలేదని నిరూపించుకోవాల్సిన తరుణం. 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్కు దిగితే ప్రత్యర్థి బౌలర్లు అదిరిపోవాలి. బంతిని చేబడితే వికెట్లు నేల కూలాలి. అందుకు కాస్త లౌక్యం ప్రదర్శించాలి. ఒకేలా బంతిని విసురుతామంటే ఇప్పుడు కుదరడం లేదు. వేగంగా పరిగెడుతూ వచ్చి బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేసేలా బౌలింగ్ చేయాలి.
ఈ నేపథ్యంలో టాస్ కూడా కీలక పాత్ర పోషించనుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తే భారత్కు లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. 77 పరుగుల తేడాతో గెలవడమే టార్గెట్గా పెట్టుకుని ఆడొచ్చు. చేజింగ్లో దిగితే వేగం, ఒత్తిడి రెండూ పెరుగుతాయి. అందుకే ముందుగా బ్యాటింగ్ చేయడమే భారత్కు మంచిదని భావిస్తున్నారు. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు పెద్దలు. ఇప్పుడు జింబాబ్వే పసికోన కూడా కాదు, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లకే షాక్ ఇచ్చి ఈ స్టేజ్కి వచ్చింది. మరి అలాంటి టీంను తక్కువగా అంచనా వేయకూడదు. అసలే మనం డిఫెండింగ్ ఛాంపియన్లం. మరోసారి అదే తరహా గేమ్ను ప్రదర్శిస్తే మ్యాచ్ ఏంటి, సెమీస్ బెర్త్కు రూట్ ఆటోమేటిక్గా పడిపోతుంది. జింబాబ్వేపై వెస్టిండీస్ ఆడిన తీరు గుర్తుంది కదా, అలాగే మనం కూడా ఏమాత్రం కనికరం లేకుండా దూకుడు ప్రదర్శించాల్సిందే మరి. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో టీమిండియాకు చావో రేవో అనే పరిస్థితికి వచ్చినటువంటి మ్యాచ్ వచ్చింది. ఇటీవల సౌత్ ఆఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయం భారత సెమీస్ ఆశలకు భారీ దెబ్బ కొట్టింది. ఆ మ్యాచ్లో 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో నెట్ రన్ రేట్ తీవ్రంగా పడిపోయింది. దీంతో ఇప్పుడు సెమీస్ బరిలో నిలవాలంటే కేవలం గెలుపు సరిపోదు, భారీ విజయం తప్పనిసరి అనే పరిస్థితి ఏర్పడింది. నేడు జింబాబ్వేతో జరిగే మ్యాచ్ భారత్కు డూ ఆర్ డై పోరాటంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిచినా సరే నెట్ రన్ రేట్ మెరుగుపడకపోతే సెమీఫైనల్ అవకాశాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఈ మ్యాచ్లో ఎంత తేడాతో గెలుస్తుందన్నదే కీలకంగా మారింది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే పరిస్థితి కొంత సులువుగా ఉంటుంది. నెట్ రన్ రేట్ను పాజిటివ్లోకి తీసుకురావాలంటే కనీసం 77 పరుగుల తేడాలతో గెలవాల్సి ఉంటుంది. అంటే భారత్ 170 పరుగులు చేస్తే జింబాబ్వేను 92 లోపే ఆల్అవుట్ చేయాలి. 180 చేస్తే 103 లోపు, 190 చేస్తే 113 లోపు, 200 చేస్తే 123 లోపే కట్టడి చేయాలి. భారీ స్కోర్తో పాటు కట్టుదిట్టమైన బౌలింగ్ ప్రదర్శన చూపితేనే ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ భారత్ ఛేదింగ్ చేస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. సాధారణంగా 16 లేదా 17 ఓవర్లలో లక్ష్యాన్ని చేజ్ చేస్తే నెట్ రన్ రేట్ కొంత మెరుగుపడుతుంది. కానీ ఇప్పుడు అది సరిపోదు. పూర్తిగా పాజిటివ్లోకి రావాలంటే దూకుడైన ఆట తప్పనిసరి. జింబాబ్వే 140 పరుగులు చేస్తే సుమారు 10.4 ఓవర్లలో, 160 చేస్తే 11.2 ఓవర్లలో, 180 చేస్తే 11.4 ఓవర్లలో, 200 చేస్తే 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాలి. అంటే పవర్ ప్లే నుంచే దూకుడు చూపించాలి. మధ్య ఓవర్లలో వేగం తగ్గితే కూడా ప్రమాదమే. ఈ నేపథ్యంలో టాస్ కూడా కీలక పాత్ర పోషించనుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తే భారత్కు లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. 77 పరుగుల తేడాతో గెలవడమే టార్గెట్గా పెట్టుకుని ఆడొచ్చు. చేజింగ్కి దిగితే వేగం, ఒత్తిడి రెండూ పెరుగుతాయి. అందుకే ముందుగా బ్యాటింగ్ చేయడమే భారత్కు మంచిదని భావిస్తున్నారు.
ఇప్పుడు జింబాబ్వే చిన్న టీం కూడా కాదు. ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి జట్లకే షాక్ ఇచ్చి ఈ స్టేజ్కి వచ్చింది. మరి అలాంటి టీంను తక్కువగా అంచనా అస్సలు వేయలేం. అసలే మనం డిఫెండింగ్ ఛాంపియన్లం. మరోసారి అదే తరహా గేమ్ను ప్రదర్శిస్తే మ్యాచ్ ఏంటి, సెమీస్ బర్త్కు రూటు ఆటోమేటిక్గా పడిపోతుంది. జింబాబ్వేపై వెస్టిండీస్ ఆడిన తీరు గుర్తుంది కదా, అలాగే మనం కూడా ఆ జట్టుపై ఏమాత్రం కరికరం లేకుండా విజృంభిస్తే గెలుపు తీరాలకి సునాయాసంగా చేరుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ మ్యాచ్ ఖచ్చితంగా టీమిండియా గెలవచ్చు, కానీ భారీ స్కోరు తేడాతో గెలిస్తేనే మనం సెమీస్ ఆశలను నిలబెట్టుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ప్లేయర్లందరూ విజృంభించాల్సినటువంటి సమయం ఆసన్నమైందనే చెప్పుకోవాలి. గతంలో లాగా కాకుండా ఈసారి మరింత భిన్నంగా, మరింత దూకుడైన ఆటను ప్రదర్శించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.